వదల్పర్తి గ్రామంలో ఉన్నటువంటి యూపీఎస్ వదల్పర్తి విద్యార్థులకి వారి యొక్క అమూల్యమైనటువంటి గివ్ ఫర్ ద సొసైటీ సంఘానికి సేవ చేద్దాం అనే నినాదంతో మన గ్రామంలో ఉన్నటువంటి విద్యార్థులకి ఈ యొక్క టై బెల్ట్ వితరణ చేయడానికి విచ్చేసినటువంటి ఆత్మీయ బంధుగణము గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఇల్లారెడ్డి ఆత్మీయ బంధుగణాలందరికీ కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ముందుగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గ్రామ సర్పంచ్ గారు సత్యపోయిన పద్మనారాయణ పెద్దలు మా కోసం ఇల్లారెడ్డి నుంచి వ్యయ ప్రయాసాల కోర్చి విద్యార్థుల బాగోగులే సమాజానికి సాయం చేయాలి, కొద్దిగా సాయం చేయాలి, బెల్టులు కానీ డ్రెస్సులు కానీ స్టైల్ కానీ ఏదో ఒక రూపంలో పిల్లలకు సాయం చేయాలని చెప్పేసి మీరు ఈ ప్రోగ్రాంను ఏర్పాటు చేసుకొని ఊరు తిరుగుతున్నా, మరి ఎక్కడ తిరుగుతున్నా, మా ఊరికైతే వచ్చారు, చాలా సంతోషము. ఇదే విధంగా మీరు మంచి సేవ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అగో మా రాజేంద్ర ప్రసాద్ కూడా ఉన్నారా? అవునా, చాలా సంతోషం. కార్యక్రమాన్ని ఉద్దేశించి మా సీనియర్ ఉపాధ్యాయులు, విశ్రాంత ఉపాధ్యాయులు, ఇక్కడే పక్కనే మాల్తుమ్మెద గ్రామంలో వారి యొక్క విద్యా బోధన సేవలు అందించినటువంటి రాజశేఖర్ చౌదరి గారిని రెండు విషయాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. గవర్నమెంట్ స్కూళ్ళలో ఏమీ వసతులు లేనటువంటి టైంలో స్కూళ్ళలో జాయిన్ అయినటువంటి మేము మా యొక్క స్వయం కృషి కానీ లేకపోతే భగవంతుని యొక్క సంకల్పం వల్ల కానీ ఉద్యోగాల్లో చేరి అదే రకమైనటువంటి స్ఫూర్తితోటి పేద పిల్లలకు మా చేతనైనంత అంత మొత్తమని కాదు కానీ ఎంతో కొంత చేదోడు వాదోడుగా ఉండి వాళ్ళందరూ కూడా ప్రతి స్కూల్ గోయింగ్ ఏజ్ ఉన్నటువంటి విద్యార్థి అంటే 5+ ఇయర్స్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ స్కూళ్ళలో చేరేటటువంటి విధంగా మా ప్రయత్నాలను చేయడంలో భాగంగా ఈ చిన్న కార్యక్రమాన్ని ఎంచుకోవడం జరిగింది. యాక్చువల్గా మేము ఈ స్కూల్ను సెలెక్ట్ చేయడానికి ముఖ్యమైనటువంటి ఉద్దేశం సంతోష్ సార్ వాళ్ళ మామ మా క్లాస్మేట్. ఆయన ప్రెషర్ వల్ల మేము యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు మీ అందరి దగ్గరకు వచ్చాం. మా మిత్ర బృందాన్ని ఒకసారి మీకు నేను పరిచయం చేయిస్తా. బాలరెడ్డి గారు స్టేట్ పెన్షనర్స్ అసోసియేషన్ దాంట్లో భాగస్వామి. ఆయన మా నరసింహారెడ్డి గారు ఇంతకుముందు మాల్తున్నదలో చేసి రిటైర్మెంట్, తాండూరులో రిటైర్మెంట్ అయ్యారు. ఈయనైతే మీ ఊరు సైటు రాజేంద్ర ప్రసాద్ మా బ్యాచ్ మేట్. ఈయన కూడా ఆయన శ్రీనివాస్ రెడ్డి అని షెట్పల్లి సంగారెడ్డి ప్రాపర్ రైతు. తర్వాత మీరు ఒకసారి అటువైపు చూడండి, వెనుక వైపు ఒకసారి ఆ ఎల్లో కలర్ షర్ట్ ఉందా, ఆయన రెహమాన్ సిద్దిక్ అని రెహమాన్, ఆయన కూడా ఇక్కడే షెట్పల్లి సంగారెడ్డి. ఆయన పక్కకున్న ఆయన షానూర్ అని చెప్పి అతను లింగంపేట వాస్తవ్యుడు. ఆ పక్కకున్న ఆయన మోహన్ రెడ్డి ఆత్మకూరు వాస్తవ్యులు. ఆ పక్కకున్న ఆయన కిష్టయ్య అని చెప్పి తాండూరు వాస్తవ్యులు, రిటైర్డ్ వెటర్నరీ. ఆ పక్కకున్న ఆయన కూడా తాండూరు వాస్తవ్యులే, కే రాచప్ప, ఆయన కూడా LFLHM రిటైర్ అయిపోయారు. తర్వాత ఈ ఫోటోలు తీస్తున్న చూసిరా, ఈసారి ఇంకా మా బ్యాచ్లో ఆయన ఒక్కడే సర్వీస్లో ఉన్నాడు. ఇంకా ఇద్దరు ఉన్నారు. ఇద్దరులో ఈయన ఒక ఈయన కూడా రేపు మేలో రిటైర్మెంట్ కాబోతున్నాడు. ఈయన పేరేమో సత్యనారాయణ మూర్తి. ఇది మా యొక్క బ్యాచ్. మా బ్యాచ్లో సుమారు 90+ మెంబర్స్ తోటి మేము అందరితోటి కాంటాక్ట్స్లలో ఉన్నాం. దాంట్లో భాగంగా మేము అందరికీ ఇన్విటేషన్ చేసినాం, కానీ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా వ్యవసాయ పనులు కానీ లేకపోతే ఇతరత్ర పెళ్ళిళ్ళు ఇవి ఉండడం వల్ల చాలా మటుకు అంటే హాజరు కాలేకపోయారు. ఎనో మేము కూడా మీలాగా ఇట్లనే కూర్చొని చదివిన వాళ్ళం. మీకు ఇంకా ఇప్పుడు పర్మనెంట్ బిల్డింగ్స్ ఉన్నాయి, కానీ మాకు అప్పుడు బిల్డింగ్స్ కూడా లేవు. ఒట్టి గుడిసెలలో కూర్చొని చదువుకున్నాం మేము.
ఆ పద్ధతి మొత్తానికి ఎరాడికేట్ చేయడానికే గవర్నమెంటు ఎంత ఉన్నోళ్ళైనా ఎంత లేనోళ్ళైనా గవర్నమెంట్ స్కూల్లో చదువుకునేటోళ్ళంతా కూడా ఒకటే యూనిఫామిటీతో ఉండాలన్న ఉద్దేశంతో ఈ డ్రెస్సెస్ అనేటటువంటి కల్చర్, యూనిఫామ్ కల్చర్ తీసుకొని వచ్చింది. ఎనియో మీకు కూడా ఇప్పుడు మేము ఏవైతే ఈ టై బెల్ట్స్ ఇవ్వాలని డిసైడ్ చేసుకున్నామో దాంట్లో మా కోరిక ఏంటంటే మీ దగ్గర నుంచి వెళ్ళేటటువంటి ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళేటటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూసి మీరు లోపల బాధపడతా ఉంటారు. ఆ పిల్లలేమో ఫారం కోళ్ళలాగా బాగా తయారైపోతున్నారు, మేమేమో కంట్రీ బర్డ్స్ లాగా ఇట్లనే ఊర్లోనే తిరుగుతూ ఉన్నాము. అటువంటి ఫీలింగ్ మనకు వస్తుంది లోపల. అది రాకుండా ఉండాలని మేము ఒక కార్యక్రమాన్ని తీసుకొని దాంట్లో భాగంగా నాగిరెడ్డిపేటలో సుమారు 70% స్కూల్స్కి అన్నిటికి కూడా టై బెల్ట్స్ మా బ్యాచ్ తరఫునే సరఫరా చేయడం జరిగింది. దీంట్లో సహకరించినటువంటి మా మిత్ర బృందానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మేమందరినీ మీకు కోరేది ఒకటే, మీరు ప్రతి సంవత్సరం ప్రతిరోజు ఎందుకు తిట్టిరు అన్న సంగతి కూడా ఒకసారి ఆలోచన చేయండి. వాళ్ళు ఏం చేసినా మీ మంచి కొరకే చేస్తారు. అవునా? మీకు టీచర్లు ఎప్పుడన్నా కొడతారా? అసలు వాళ్ళు టీచర్లు గారు నిజంగా చెప్తారు. టీచర్ అనేటోళ్ళు ఖచ్చితంగా దండన విధించాలి. ఇప్పుడు పోలీసోడు లాఠీ పట్టుకొని ఎవరిని కొట్టకపోతే పోలీసోనికి మనం విలువిస్తామా? ఏం కదా. టీచర్ చేతిలో కూడా కట్టె ఉంటుందా ఉండదా? టీచర్ కట్టెను జనరల్గా ఏంటంటే మీకు ఏదైనా సబ్జెక్టు చూపించడానికి కట్టె పట్టుకొని చూపిస్తూ ఉంటాడు అని చెప్తా ఉంటారు కదా, అది పాయింటర్గా ఉపయోగిస్తారు. వాళ్ళు కొట్టడానికి కాదు. కొట్టడంలో వాళ్ళకి మీ మీద ఎటువంటి పగ కానీ ఇంకేదేమి ఉండదు. దానివల్ల రేపు పొద్దున మీరు బాగుపడాలి, మంచి పౌరులుగా తీర్చిదిద్దబడాలి. దానివల్ల దేశానికి ముందేమో మీ తల్లిదండ్రులకు పేరు, ఊరికి పేరు, మండలానికి పేరు, జిల్లాకు పేరు, రాష్ట్రానికి తర్వాత దేశానికి పేరు తీసుకురావాలనే ఉద్దేశంతో వాళ్ళు మీకు ఏదైనా ఇవ్వడం కొన్ని డిసిప్లినరీ యాక్షన్స్ తీసుకోవడం అనేటటువంటి జరుగుతూ ఉంది. దాన్ని మీరు అన్యత భావించకుండా ఖచ్చితంగా వాళ్ళకు ప్రతి విషయంలో కూడా మీరు సహాయ సహకారాలను అందించాలని చెప్తూ ప్రతిరోజు స్కూల్కి వస్తారా? స్కూల్కి రావాలి. మీరు ఎప్పుడైనా మీ ఇంటి పక్కల చుట్టుపక్కల ఎవరైనా పెద్దోళ్ళు ఉంటారు అంటే మీతో పాటు తిరుగుతున్నటువంటి వయసున్న పిల్లలు ఉంటారా మీ ఇంట్లో కాడ? వాళ్ళకు కూడా చెప్పండి, గవర్నమెంట్ స్కూల్లోనే చదవాలి, ప్రైవేట్ స్కూళ్ళకు మనం పోవద్దు అనే విధంగా చెప్పండి వాళ్ళకి. సరేనా? మీ గవర్నమెంట్ స్కూళ్ళలో ప్రైవేట్ స్కూల్లో మీరు మీ దోస్తులు పోతుంటారు కదా, వాళ్ళని అడిగిన వాళ్ళకి ఎవరికైనా భోజనం పెడుతురట్నా? వాళ్ళకి ఎవరైనా యూనిఫామ్లు ఇస్తురట్నా? ఫ్రీగా పుస్తకాలు ఫ్రీగా ఇస్తురట్నా? మళ్ళీ అన్ని ఫ్రీగా ఇయ్యంగా మీ దగ్గర ఉన్న ఫీజులు వసూలు చేస్తురా? లేదు కదా. ప్రైవేట్ స్కూల్ పోయే దగ్గర ఇవన్నీ వసూలు చేస్తారు. ప్రతి సంవత్సరం వాళ్ళు కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. మీకు ఈడేముంది, 1000 రూపాయలు మీ మీద ఇప్పుడు ఆస్తులు మిగిలిపోయినట్టే లెక్క. మీరు అందరు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారంటే 1000 రూపాయలు మీ దగ్గర మిగిలిపోయినట్టే లెక్క. కాబట్టి మీరు ఇవన్నిటిని కూడా ఆర్డీలుగానో లేకపోతే ఫిక్స్డ్ డిపాజిట్లుగానో చేసుకుంటారా? మీ తల్లిదండ్రులకు చెప్పండి, నేను ప్రైవేట్ స్కూల్కి పోతే నా మీద సంవత్సరానికి ఒక 20,000 ఖర్చు అవుతుండే, 20,000 మిగిలినాయి, 20,000 నా పేరు మీద అకౌంట్లో వేసి పెట్టుండ్రి, రేపు పొద్దున నాకు భవిష్యత్తులో చదువుకోవడానికి ఇంకా దేనికైనా సరే పనికి వస్తాయని చెప్పి ఆ విధంగా చెప్పండి. వాళ్ళు చెప్తారా? మీరు ఇంట్లో మీ పెద్దోళ్ళు ఎట్టన్నా ఊరికి పోతా ఉంటే మిమ్మల్ని తీసుకోకపోతే మీరు ఏం చేస్తారు? మీరు ఏడుస్తారు, కాళ్ళకు అడ్డం పడతారు, తీసుకుపోయిందాక ఒప్పుకోరు. వాళ్ళు ఏదన్నా ఒకటి మీకు ఇన్సెంటివ్ ఇస్తారు, ఒకటి ఏదో ఒక బహుమతి అనౌన్స్ చేస్తారు. ఏమని? నీకు వచ్చేటప్పుడు స్వీట్లు కొనుకొస్తాను, పండ్లు కొనుకొస్తాను, లేకపోతే కొత్త చెప్పులు కొనుకొస్తాను, ఇంకేదో చెప్తా ఉంటారు. చెప్పంగానే ఏం చేస్తారు? అప్పటిదాకా ఏడుపంత వెళ్ళిపోతుంది. ఇప్పుడు కూడా మీరు ఏంటంటే ఇంటికి పోయిన తర్వాత ప్రైవేట్ స్కూల్లో పోయేటటువంటి ఇవాళ వాళ్ళు వచ్చిన వాళ్ళు ఏం చెప్పారు? ప్రైవేట్ స్కూల్లోకి పోయేటటువంటి పిల్లల పైనట సంవత్సరానికి కొన్ని 1000 రూపాయలు ఖర్చు అవుతున్నాయట. మా మూలంగా మీకు 1000 రూపాయలు ఖర్చు లేవు కాబట్టి మీరు మాకు ఇవ్వకుండా కానీ మా అకౌంట్లలో మా పేర్ల మీద డిపాజిట్ చేసి పెట్టుండ్రు అని చెప్పండి వాళ్ళకి. అవి రేపు పొద్దున మీకు ఇంటర్మీడియట్ చదువుకో లేకపోతే డిగ్రీ చదువుకో దానికి పనికొస్తాయి. ఎప్పుడైనా సరే చదువుకుంటేనే మనకు వెలుగు, మన జీవితానికి వెలుగు.
చదువు లేకపోతే మన పని ఉత్తదే, అంతేనా కదా? అందుకొరకని మీరు చదవడానికి ఎక్కువ టైంను ఖర్చు పెట్టాలి. ఎవరు ఏది చెప్పినా సరే ముందు వినడం బాగా నేర్చుకోండి. ముందే జన్మని ఒకటేసారి కౌంటర్ స్టేట్మెంట్ ఇవ్వద్దు, నాకు అన్నీ తెలుసు అది ఇది అని చెప్పకుండా, కౌంటర్ ఇవ్వకుండా వాళ్ళు చెప్పేది మొత్తం శాంతంగా వినండి. విన్న తర్వాత దాన్ని అర్థం చేసుకోండి. అర్థం చేసుకున్న తర్వాత మీరు అది కరెక్ట్ అనిపిస్తే దాన్ని తూచే తప్పకుండా అమలు చేయండి. కరెక్ట్ అనిపించలేదు వదిలిపెట్టండి, ఏం బాధ లేదు. ఇప్పుడు మీరు సినిమా చూస్తారు కదా, టీవీలలో సినిమాలు చూస్తారా? 24 గంటలు అదే పని కదా, సినిమాలు చూసే పని, సినిమాలు కానీ సీరియల్ కానీ. మీరు అక్కడ చూసినటువంటి దాంట్లో ఇవాళ రేపు మీరు అందరూ గమనించారో లేదు, అందరూ ఆడోళ్ళే బాసులు అయిపోయారు మొత్తానికి. మొగోళ్ళంతా పాపం సపరేట్గా కూర్చుంటారు, అవునా? మీరు కూడా భవిష్యత్తులో ఆడోళ్ళు బాసుల్లాగా మాత్రం మారకండి, విలన్లలాగా కాకుండా. ఓకే, మీ ఇంటిని రక్షించుకోవాలంటే ముందు మనం బాగా ఉండాలి, బాగా మనం కష్టపడి పనిచేయాలి. తర్వాత అందరినీ మనం కలుపుకొని పోవాలి. కలుపుకొని పోవడమే చాలా మంచిది. ఓకే, మీరు ఆ విధంగా చేస్తూ మీ ఇంటికి అందరికి కూడా మంచి పేరు తేవాలని మాకు ఈ అవకాశమును కల్పించినటువంటి ఈ వదల్పర్తి స్కూల్కు మరొకసారి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినందుకు వేదిక కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఈ వితరణ చేయడానికి వచ్చారు సార్. ఈ సందర్భంగా ఈ కార్యక్రమం ఉద్దేశించి బాలరెడ్డి గారు 2 విషయాలు మాట్లాడవలసిందిగా మా చిన్నారులను ఉద్దేశించి. సభకు నమస్కారాలు. వదలపర్తి గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, హెచ్ఎం గారికి ఈ బృందాన్ని యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా 1982 బ్యాచ్ అంటే ఒక రకమైన బ్యాచ్ ఉంది. అప్పుడు చదువులో కానీ రాజకీయాలలో కానీ ప్రతి దాంట్లో ఉంది. మేము హెచ్ఈసి తీసుకున్నాం. ఎగ్జాంపుల్ నేను చెప్తాను, నా విషయం చెప్తాను. నేను 1977లో పటువారిగా 10 బాధ్యతలు చేయించిన. 82లో అప్పుడే రామారావు అబాలిషన్ చేసిండు. మాకు కృష్ణారెడ్డి లెక్చర్ అని ఉండే, ఆయన ఫ్రెండ్ అయిన బయట. అరే బాలరెడ్డికి పటువారి ఏం 60 రూపాయల జీతం ఏం చేస్తారా, నువ్వు ఇంటర్ జైన్ కారా అని చెప్పింది. ఆయన పుణ్యాన్ని నేను జైన్ అయినా. అదే నాకు మొదటి స్టెప్. ఆ ఇంటర్లో నేను పాస్ కాకుంటే నేను పటువారు టు రెవెన్యూ ఇన్స్పెక్టర్ దాకా పోయేవాడిని కానీ. ఆయన సత్య స్వర్గాన పోయింది కానీ వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, ఆయన పుణ్యాన్ని నేను ఒక స్టేజ్కి వచ్చిన. ఇంటర్ క్వాలిఫైడ్ అయిపోయికే నాకు ప్రమోషన్ వచ్చింది. నేను 1916లో రిటైర్డ్ అయినా. 18లో నా సర్పంచ్కి జనరల్ వచ్చింది. సర్పంచ్గా నామినేషన్ గెలిచిన. ఇప్పుడు ఈ పీరియడ్ అయిపోయింది. ఎగ్జాంపుల్ చెప్పాలి, వీళ్ళంతా నాకన్నా వీళ్ళంతా నా 90 మెంబర్స్ సుమారు 17 సంవత్సరాలు తక్కువ ఏజ్ వాళ్ళని. అంటే నేను పెద్దోడిని అయినా వీళ్ళల్లా చేయను. వాడు నా బామ్మడిది మోహన్ రెడ్డి అని వినండి. వాడు నా క్లాస్మేట్ అని నాకు తెలియదు. నా ఊరోడు నా బామ్మడిది నా క్లాస్మేట్ అని నాకు తెలుసు. వీళ్ళిద్దరు పుణ్యాన్ని వాళ్ళు చౌదరి మూర్తి ఈ గెట్ టుగెదర్ పెట్టిండ్రు. గెట్ టుగెదర్ మీద బావ పోదామంటే నువ్వు నేను క్లాస్మేట్ ఎట్లా రా నేనంటే, అంటే ఎందుకంటే నేను చెప్తున్నామ్మా, నేను పట్టువారి తీసుకుంటూ డుమ్మలు కొడుతుంటే హెచ్ఈసి గ్రూప్ ఎట్లుంటుంది, చదువు రాని వాళ్ళు హెచ్ఈసి తీసుకుంటారు. వీళ్ళంతా రెగ్యులర్ స్టూడెంట్స్. వీళ్ళంతా ఎప్పుడో పోతుంటే అప్పుడు ఏంటంటే నేను తిరుపతి పోవాలని ముఖ్యంగా గడ్డం మంది పెంచిన. గడ్డం పెట్టినా కాలేజీకి వెళ్ళా పోదా, అట్లా డుమ్మలు కొట్టినా ఇట్లా డుమ్మలు కొట్టినా. కాబట్టి వీళ్ళంతా నాకు తెలియదు. సుమారు ఈ 3 సంవత్సరాల నుంచి అంతా నా ఫ్రెండ్స్ అని తెలిసింది, నా క్లాస్మేట్స్ అని తెలిసింది. ఇది ముఖ్యంగా వరకు మా మూర్తికి, మా చౌదరికి, బాబు నాన్న ఇలా ముగ్గురు ద్వారా మేము అంతా ఫ్రెండ్స్ అయినాం. గెట్ టుగెదర్ కూడా విత్ ఫ్యామిలీతో పెట్టుకున్నాం. అమ్మ విత్ ఫ్యామిలీతో వాళ్ళ సంతోషం అంటే మామూలు సంతోషం కాదు. ఇంకా ఏదైనా కానీ మీకు ఎందుకు చెప్తున్నా అంటే చదువు ముఖ్యం అమ్మ. నాలాగా సర్పంచులు కావద్దు. మీరు సర్పంచులు ఏంటంటే ఏం లేదు, తెల్ల బట్టలు వేసుకుంటారు, ఇల్లు అటు అది అటు ఇది ఇటు. అర్థమైందా? చదవాలి. అందరూ మ్యాక్సిమం 80-90% టీచర్స్ అయినా. మా దాంట్లో ఒక ఎస్పీ ఉన్నాడమ్మ, రంజన్ రతన్ కుమార్. షార్ట్లీ రిటైర్మెంట్ ఉన్నప్పుడు హైదరాబాద్లో ఎస్పీ అయినా. ఆయనకి ఇష్టం అయినటువంటి వెటర్నరీ డిపార్ట్మెంట్, నేను రెవెన్యూ డిపార్ట్మెంట్. చాలా తక్కువ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి దాంట్లో. ఆయన ప్రింటింగ్ ప్రెస్ ఉత్తమ రైతు మావోడు. కాబట్టి మీరు చదువుకోవాలి. ఎవరెవరు ఏం ఉద్యోగం చేయాలనుకుంటున్నారమ్మా మీరు చెప్పండి. ఒక్కొక్కరు
ఎస్పీ కావన్నా, కలెక్టర్ కావన్నా, పోలీసు కావన్నా చెప్పండి. నువ్వేం కావాలనుకున్నావు? ఎప్పుడన్నా కారు పోతే మాత్రం కొట్టకమ్మా. కారు పోతే ఫోటో ప్లీజ్. ఓకే, నన్ను గుర్తుపెట్టుకో. ఈ తాత చెప్పిండాయల్లా నేను కొట్టా. నువ్వమ్మా చెప్పండి. వెళ్ళి ఎవరైనా బాయ్స్ బాయ్స్ లేవండి. టీచర్ గుడ్. ఇంకా స్పీడ్. డాక్టర్ గుడ్. టీచర్ గుడ్. మొబైల్ అంతే దొంగలు మనం యాడా మనం దొంగలు నన్ను గుర్తుపెట్టుకోలేదు. గుడ్ గుడ్. చాలు సమయం లేదు. మా ఒక్కరు అత్రంత మహారథుడు మా షానూర్ బాబు ఆయన కూడా సర్పంచ్ అయ్యాడు. రకరకాలు ఉన్నది. ఒకటి రిక్వెస్ట్ మీ అందరికీ, నాకు ఒక కాల్ వస్తుంది ఇప్పుడు, మధ్యలో వెళ్ళిపోతా. నేను గాంధీ భవన్ పోయేది ఉంది, ఎవరు ఏమనుకోవద్దు. ఒక మంచి పని మీద మా ఫ్రెండ్కి ఒకటి ఆర్డర్ ఇప్పిస్తున్నా. అది గాంధీ భవన్ రమ్మని ఇప్పుడే ఫోన్ వచ్చింది. నేను షార్ట్లీ వెళ్ళిపోతా, ఏమనుకోవద్దు. ఈ అవకాశం ఇచ్చిన అందరికి నమస్కారం తెలిసి ముగిస్తాను. ఇదే ఊర్లో మరి ఇదే ఊరు గుర్తుపడతారా? వేలేనా గుర్తుపట్టరు. 15 ఏళ్ళ కలిసి గోపాలపేట పోయి అయితే మా క్లాస్మేట్లము జూనియర్ కాలేజ్ ఎల్లారెడ్డి. ఇంతవరకు ఏ డిస్ట్రిక్ట్లో కూడా ఈ సేవ కార్యక్రమం చేయలేదు. అటువంటి కార్యక్రమాలు మేము చేస్తున్నాం. సార్ మీకేమైనా అత్యవసరం ఉందా? ఇప్పుడు అత్యవసరం ఉన్న ఐటమ్ చెప్పండి, నేను ఇప్పిస్తాను మా కాలేజ్ తరఫున. చెప్పండి ఆలోచన చేసి చెప్పినా సరే అత్యవసరం నేను మా కాలేజ్ తరఫున నేను ఇప్పిస్తామండి. ఇక నేను చెప్పిన చెప్తారు ఒకటి రైట్. ముఖ్య అతిథి సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు మరియు మా మిత్రులందరూ 81, 80, 82 బ్యాచ్ మెంబర్లు, హెడ్ మాస్టర్ గారు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులందరికీ కూడా శుభోదయం. అయితే మరి ఈ వితరణ కార్యక్రమం టైర్లు బెల్టులు ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. మన నాగరేపేట మండలంలో ఇంతకుముందు చెప్పినటువంటి విధంగా 70% స్కూళ్ళకు ఇవ్వడం జరిగింది. మరి వీటిని మనం ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా మనం వీటిని వేసుకొని వాళ్లకు సై అంటే సై అనే విధంగా మరి పోటీని ఇవ్వాలి. చదువులో వాళ్ళు మమ్మీ డాడీ అనగానే పొంగిపోతున్నారు. మరి డ్రెస్సులు కూడా మనకు వాళ్ళం డేటుగా మనం వేసుకుంటేది మనకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. వస్త్రధారణతోనే ఒక కాన్ఫిడెన్స్ అనేటటువంటిది, ఆత్మస్థైర్యం పెరుగుతుంది అనేది ఒక నానుడి. మరి ఇటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి ముఖ్యమైన వ్యక్తులు మూర్తి గారు, చౌదరి గారు, రెహమాన్ బాబు గారు, మన మిత్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇప్పటి వరకు అందరు మీరు ఏమవుతారు అంటే డాక్టర్ అని, యాక్టర్ అని, ఇంజనీర్ అని అన్నారు, కానీ ఒక్కడు కూడా రైతు అవుతాను అన్నది. రైతులు ఏంది మరి మీరు ఎలా తింటున్నారు? సైనికుడు కూడా కావాలా? దేశాన్ని రక్షించాలా, దేశాన్ని పోషించాలంటే రైతు కావాలి. రైతు లేనిదే రాజ్యం లేదు, మరి తిండి లేనిదే ఏది కూడా లేదు. కాబట్టి రైతుకు కూడా మనం ప్రాముఖ్యత ఇవ్వాలి. రైతు వ్యవసాయం చేసే వాళ్ళని చిన్నచూపు చూడవలసిన అవసరం లేదు. ఇప్పుడు ఎక్కడనో ఒక దగ్గర పనిచేసే ఉంచవలసిన అవసరం ఉంది. అయితే ఇవి తీసుకుపోయి ఏదో గంగారాం గారిని సర్పంచ్ గారు మాట్లాడారు. చాలా మరి మాట్లాడారండి. చదువు అనేది నేనైతే చదువుకోలేను, ఉప సర్పంచ్ అయినా
నేను చదువు కోసం పెద్ద అవగాహన నాకైతే లేదు, కానీ నాకు కూడా చదువుకునే కోరికే ఉండే. కానీ మా చిన్నప్పుడే మా నాన్న చనిపోయాడు. అంటే ఇక ఇట్లా గోజలు అంటే మేకలు అలాంటివి ఎంచుకొని చేసినాం, బతికినాం అన్నట్టు. కాకపోతే మా పిల్లలన్నా మంచిగా చదివించే అవకాశం కల్పిద్దామని ప్రైవేట్లో కూడా చేసినాము. ప్రైవేట్లో కూడా 2 సంవత్సరాలు చెప్పినాము, కానీ అంత ఇది కాలేదు. అందరినీ ఇప్పుడు గవర్నమెంట్ పంపిస్తుంది. కాకపోతే మళ్ళీ వచ్చేది పిల్లలంతా కూడా మనకు ఊళ్ళకి ప్రైవేట్లో కూడా అందరినీ గవర్నమెంట్ని జాయిన్ చేయాలని అనుకుంటున్నాను, కోరిక. తెలియజేస్తున్నాం మేము 85 సార్. ఇవాళ కొంచెం 3 days హాలిడేస్ వచ్చేసరికి అందరు ఊళ్ళలోకి వేడిగా తక్కువ వచ్చింది. అయితే సార్, మొదటగా ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి గ్రామ సర్పంచ్ గారు మరియు ఉప సర్పంచ్ గారు, అదేవిధంగా పాల్రెడ్డి గారు, నరసింహారెడ్డి గారు, తర్వాత రాజశేఖర్ చౌదరి గారు, అందరికీ కూడా ఈ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ 1980-82 బ్యాచ్ మిత్ర బృందం అందరికీ కూడా మా పాఠశాల విద్యార్థిని బృందము, ఉపాధ్యాయ బృందం అందరి తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఒక మంచి ఉద్దేశం, నేను మీ క్యాప్షన్ చూసి గుడ్ పీపుల్స్ గో టు గ్రో విత్ అస్ అంటే, గుడ్ పీపుల్స్ అంటే మంచి విద్యార్థులు, టు గ్రో విత్ అస్ అంటే మాతో వాళ్ళు మంచి విద్యార్థులు అభివృద్ధి చెందాలి అనే ఒక మంచి ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టిండ్రు, కొనసాగిస్తున్నారు. ఇంకో విషయం మీ ద్వారా నేను ప్రత్యక్షంగా నేర్చుకోదలుచుకుంది ఏంటంటే, అందరూ కూడా 60 to 70 years మధ్యలో ఉన్నారండి. అయినప్పటికీ కూడా ఒక స్నేహబంధం అనేది ఇంకా కొనసాగుతూ ఉంది, కొనసాగిస్తున్నారు. అట్లాంటిది మేము కూడా మా విలేజ్లో కానీ మా ఊర్లో కానీ మనం కూడా మీ పిల్లలకు కూడా నేను ఈ సందర్భంగా నేను మరీ గుర్తు చెప్పేది ఏంటంటే, ఇంతటి వయసులో కూడా 60 సంవత్సరాలప్పటికి కూడా ఒక స్నేహబంధానికి ఇంతటి విలువ ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళందరూ కూడా కలుపుకోలుగా ఇక్కడికి వచ్చి మన కోసం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మీరు కూడా ఆ ఏజ్ వరకు కూడా మీ యొక్క స్నేహాన్ని కొనసాగించి వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి. మనందరం కూడా అర్థమైందా? ఆదర్శంగా తీసుకుంటూనే సేవా కార్యక్రమాలు కూడా చేయాలి. మనం ఈ సేవా కార్యక్రమాల్లో ఈ ఇంటర్మీడియట్ బృందం ఏదైతే ఉందో వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకోవాలి. స్నేహాన్ని మరియు సేవాభావాన్ని రెండింటిని కూడా ఆదర్శంగా తీసుకోవాలి మనం. సార్, మా పాఠశాల గురించి 2 విషయాలు చెప్పదలుచుకున్నాను. నేను వచ్చినప్పుడు సార్, మా పాఠశాలలో లాస్ట్ ఇయర్ మేము వచ్చాము ప్రమోషన్లో ఇక్కడికి, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్గా. 52 స్ట్రెంత్ ఉండేది. పిల్లల అటెండెన్స్ పర్సెంటేజ్ కూడా 60 దాటేది కాదు. అంటే ఒక పిల్లవాడు ఖచ్చితంగా 10 రోజు స్కూల్ నడిస్తే 6 రోజు స్కూల్ వచ్చేది కాదు. ఇక రోజు స్కూల్ రాగా నాకు అదే పని, స్కూల్ ఊరి మీద పడాలి, పిల్లలందరినీ తోలుకు రావాలి, స్కూల్లో తోలేయాలి, ఫస్ట్ పని ఇది. తర్వాత స్పోకెన్ ఇంగ్లీష్ బుక్ పెట్టాం సార్, అమృత స్పోకెన్ ఇంగ్లీష్ బుక్ అని. దాని మీద ప్రాక్టీస్ చేసాము. మేము టార్గెట్ 5 years పెట్టుకున్నాం. 5 yearsలో ఫస్ట్ ఇయర్ కొంచెం ఇంట్రడ్యూషన్ చేసి పోయినసారి కొంచెం దాంట్లో విజయం సాధించాము. ఈసారి దాని మీద ఒక 40 to 50% రిజల్ట్ వచ్చింది మాకు పిల్లల్లో. అంటే ఇంగ్లీష్ అంటే ఇప్పుడు సాధారణంగా సమాజంలో ఏముందంటే ఆంగ్లం అంటే ఒక వ్యామోహం. పిల్లవాడి ఇంటి దగ్గరికి పోతే మనకు అర్థమైంది అర్థం కాలేదు కాదు, కాకపోతే ఇంగ్లీష్లో వర్డ్స్ యూజ్ చేస్తే అయిపోయాయి, ఒక రైమ్ పాడితే అయిపోయాయి. పిల్లలు తల్లిదండ్రులు ఎంతో సంతోషపడతారు. ఆ విధంగా ఉంది కాబట్టి అమృత స్పోకెన్ ఇంగ్లీష్ బుక్ అని చెప్పేసి 3rd class నుంచి మేము స్పోకెన్ ఇంగ్లీష్లో వాళ్ళకి ప్రాక్టీస్ చేస్తూ వాళ్ళకి ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచెస్ నేర్పిస్తూ దాంట్లో V1, V2, V3 వెబ్స్ నేర్పిస్తూ తర్వాత టెన్సెస్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తూ, నిజానికి 9వ తరగతిలో చెప్పాలి అది, కానీ మేము ఇక్కడ 3వ తరగతి నుంచి చెప్పాం. అయితే చాలా మంది సమాజంలో ఏమంటారంటే 3వ తరగతి చెప్తే ఇంగ్లీష్ అర్థమవుతుంది అంటే 3వ తరగతిలో అర్థం కాదు, 3వ తరగతిలో పరిచయం అవుతుంది, 4వ తరగతిలో కొంచెం అవగాహన వస్తుంది, 5వ తరగతిలో ఇంకా వస్తుంది, 6వ తరగతిలో ఇంకా వస్తుంది. ఇట్లా ఒకటే బుక్ని మేము 5 సంవత్సరాలు చెప్పదలుచుకున్నాం సార్. చెప్పిందే చెప్పి మళ్ళా చెప్పి ఇట్లా 7వ తరగతి కంప్లీట్ అయ్యే వరకు వాడు పర్ఫెక్ట్ అవుతారని మా యొక్క లక్ష్యం పెట్టుకున్నాం మేము. ఇది 2వ సంవత్సరం నడుస్తుంది సార్. అదేవిధంగా ఇంగ్లీష్ అంటే సాధారణంగా ఏంటంటే మనకి ఎక్కాలు చిన్నప్పుడు సార్ ఏం చేస్తుందంటే, నేను మ్యాథ్స్ టీచర్ కాబట్టి తెలుసు, ఎక్కాలు ఎట్లా వేస్తామో చదివిందే చదువు, పొద్దుగా చదువు, మధ్యాహ్నం చదువు, రాత్రి చదువు, ఇట్లా ఎక్కాలు చదివి 20 ఎక్కాలు బట్టి పడుతున్నాం. అట్లనే ఇంగ్లీష్ కూడా ప్రతి టెన్సెస్ ఏదైతే ఉందో దాన్ని బట్టి ప్రతిసారి బట్టి పడితే ఖచ్చితంగా అసలు మనకు రాందనేది ఉండదు పిల్లలకి, పల్లెటూరులో పిల్లలకి. ఎందుకంటే పిల్లలకి వేరే వ్యామోహాలు ఏమి ఉండవు. సిటీలో పిల్లలు చూస్తే చాలా వ్యవహారాలు వాళ్ళు ఉంటాయి, కానీ పల్లెటూరులోకి అట్లా ఉండవు, తొందరగా అర్థం చేసుకుంటారు. ఆ లక్ష్యంతో మేము ముందుకెళ్తున్నాము. అదేవిధంగా ఈసారి నవోదయ కోచింగ్ కూడా స్టార్ట్ చేసినాం సార్. 52 ఉండే స్ట్రెంత్ మాది. 52ని ఒక 8 మంది పిల్లలు పోయిండ్రు. 8 మంది పోతే ఒక 44 అట్లా స్ట్రెంత్ ఉండే. 44ని మేము దగ్గర ఊర్లో 40 మంది పిల్లల్ని 41 మంది పిల్లల్ని కొత్త అడ్మిషన్స్ ఊర్లోంచి తీసుకొని ప్రైవేట్ స్కూల్కి దొరకబట్టుకొని వచ్చినాము. ఈసారి మా టార్గెట్ ఏంటంటే సెంచరీ కొట్టాలి.
ఈసారి వచ్చేసారి సెంచరీ కొట్టాలి, 100+ ఉండాలి. ప్రైవేట్ స్కూల్కు బస్సు కానీ ఇంకేది కానీ పోవద్దు. ఈసారి కొత్తగా వచ్చినటువంటి మా సర్పంచ్ ఉప సర్పంచ్ గారు మాతో చేదోడు వాదోడుగా ఉన్నారు. వాళ్ళ సహాయ సహకారాలతో ఖచ్చితంగా ప్రైవేట్ పాఠశాలకు ఒక్క విద్యార్థి కూడా పోకుండా మేము కృషి చేస్తామని ఈ సందర్భంలో మేము మీ ప్రభుత్వ పాఠశాలల్ని బలోపేతం చేయాలని మీ యొక్క దృఢ సంకల్పం ఏ విధంగా అవుతుందో ఆ సంకల్పానికి మేము కట్టుబడి ఉంటూ ఆ లక్ష్యాన్ని సాధిస్తామని మేము మనవి చేసుకుంటున్నాం సార్. మరొకసారి మా పాఠశాలకు మీరు పెద్ద మనసుతో ఎల్లారెడ్డి నుంచి కూడా చాలా సుదూర ప్రాంతాల నుంచి ఈ ఎండాకాలంలో వ్యయ ప్రయాసాలకు వచ్చి మా చిన్నారులను ఆశీర్వదించడానికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు వాస్తవ్యులైనటువంటి రాజేంద్ర ప్రసాద్ జీ గారు, నాకు కూడా నేను కూడా ఫస్ట్ టైం అండి వారిని చూడడము, సంతోషం. వారు రారు ఇక్కడికి, వారు సర్పంచ్ చేస్తారండి. పూర్వపు అంటే మాజీ సర్పంచ్ గారు వారు గోపాల్పేటలో ఉంటున్నారంటే ప్రస్తుతము. ఇది కూడా సంతోషము. ఈ యొక్క ఇంటర్మీడియట్ ఎల్లారెడ్డి మిత్ర బృందం వల్ల మనొక పూర్వపు మన గ్రామస్తులు మనకు పరిచయం అయ్యారు. ఈ సందర్భంగా వారు మనకు అవసరాల్లో ఒకటి ఉత్తమైన అవసరాన్ని తీరుస్తామని చెప్పేసి మాటిచ్చారు. వారికి మనము మా పాఠశాల విద్యార్థులందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ రాజప్రసాద్ గారికి. అదేవిధంగా మంచి పచ్చడి పొలాల మధ్యన ఈ వదల్పర్తి గ్రామం మధ్యలో పాఠశాల కూడా ఆహ్లాదకరంగా ఉంటది. ఇప్పుడు ఈ యొక్క టైబేట్ల వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా పెద్దలు బాలరెడ్డి గారు మరియు రాజశేఖర్ చౌదరి గారు. సాధారణంగా నేను చూసేది ఏంటంటే ఒక ప్రెసిడెంట్ ఉంటాడు, ఒక జనరల్ సెక్రటరీ ఉంటాడు, ఒక క్యాషియర్ ఉంటాడు. నేను మూర్తి గారికి నేను ఫోన్ చేసినప్పుడు అన్న మరి మన దాంట్లో ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ అంటే, సార్ అట్లాంటిది ఏం లేదు సార్, మేము అందరం కూడా సమభావనతో అందరం కూడా ఈక్వల్ గా ఉంటాము. ఎంత గొప్ప విషయం ఇది. ఈ రోజులో ఉన్న ఈ యొక్క అహం అనే భావనని జయించి వచ్చినటువంటి మిత్రబృందం అని చెప్పొచ్చు ఇది. ఈ సందర్భంగా కూడా మనం నేర్చుకోవాల్సిన విషయం ఇది. మన మిత్రబృందంలో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదనేది కూడా మనం జీవితాంతం ఒక పాఠం మీద నేర్చుకోవాలంటే వీళ్ళు ఎగ్జాంపుల్ గా తీసుకొని మనం దాన్ని నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది సార్. మీరు ఒక్కొక్కటి తర్వాత మనం చేంజ్ చేసుకోండి. నమస్తే చెప్పండి. మా తమ్ముడు రాతమ్మి అరే బామ్మ మళ్ళీ టైగర్తో వీడియో తీసినారండి. తీసుకో
సార్ చూడండి. థ్యాంక్ యూ. ప్రమీలమ్మ అరే సంపదేనా వస్తున్నాం సార్ మీరు రండి. తర్వాత కార్యక్రమంలో భాగంగా మేము ఎక్కడికి వెళ్ళినా కానీ హెడ్ మాస్టర్ గారికి బరువు బాధ్యతలు బాగా ఎక్కువగా చెప్తూ ఉంటాం. ఎందుకొరకంటే రేపు పొద్దున వీళ్ళందరినీ సంరక్షించాల్సిన బాధ్యత ఆయనదే. కాబట్టి మేము కూడా ఒకసారి మా బ్యాచ్ తరఫున హెడ్ మాస్టర్ రాజశేఖర్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. మా టీం వాళ్ళచే ఉనర్చబడేటటువంటి చిరు సత్కారాన్ని పొందవలసిందిగా వారిని అభ్యర్థిస్తాం. बाबा अंते आसे ये मंगजन अडवो वीडियो తీసావని యశోదమ్మకి సరే మా సార్ ఇచ్చిర్రు నాకు. సంపద తీసుకోబట్టి సార్ వస్తారు. సార్ దగ్గర నుంచి ఫోన్ తీసుకో, సార్ కూడా వస్తారు. క్లిక్ చేయబెట్టా అందరి కాళ్ళు కొట్టిన అవసరం కొట్టినవా వచ్చింది సార్.
మా పాఠశాల తరఫున పెద్దలు పిలవగానే మా యొక్క ఇది ఈ రోజున అడిగితేనే అమ్మాయిన అన్నం పెడుతుంది, అట్లాంటిది మేము ఎటువంటి అడగకుండానే మాకు పిల్లలకి టై బెల్ట్ వితరణ చేసినటువంటి ఈ యొక్క విద్యార్థి బృందము గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ 1982 ఈ యొక్క ప్రముఖులకు మా యొక్క చిరు సత్కారము తప్పకుండా ఓకే ఓకే మా మిత్రులు రాజశేఖర్ చౌదరి గారు, సత్యానంద మూర్తి గారు, బాబాయ్ ముగ్గురికి 3 కప్పాలని కోరుకుంటున్నాం. వీడియో మూర్తి కుటుంబం చాలా చెప్పాలి, నేను టైం లేదని అలా ఫ్యామిలీ గురించి చెప్తే ఒక 1 అవర్ రాష్ట్రపతి అవార్డు అలా అక్కడ కూడా ఒక అన్ననేమో మున్సిపల్ ఇంజనీర్ని అందరూ బాబు రాజేబా అందరూ ఇప్పుడే బాబు
సార్ అట్లనే ఉంచుకోండి, అట్లనే ఉంచుకోండి.